percent NR B code. Okay, now NRB code కి ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. సో NRB code కి B code కి డిఫరెన్స్ ఏంటండి? సో B code మనకి ఎగ్జిక్యూషన్ ఫేజ్ లో సో type 1 characters, either operators or mnemonics or arithmetical operators or numeric operators, ఏ ఆపరేటర్స్ అయినా కానీ మీరు విత్ అన్మ్యాచ్డ్ క్యారెక్టరిస్టిక్స్, ఏ ఆపరేటర్స్ అయినా కానీ ఆర్ అన్బ్యాలెన్స్డ్ క్యారెక్టర్స్ కానీ మీరు మార్క్ చేయాలనుకుంటే సో B code మాస్కింగ్ చేసుకోవచ్చు. NRB code సో బిట్ అడ్వాన్స్ అన్నట్టు. ఓకే, సో వాటితో పాటు మీరు అండ్ సింబల్ అండ్ పర్సంటేజ్ ని కూడా మార్క్ చేసుకోవచ్చు. అది ముందటి నుంచి మనం డిస్కస్ చేసుకుంటుంది. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఏ ఎగ్జాంపుల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. NRSTR తో యూజ్ చేసింది ఏదైనా డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ యూజ్ చేసుకుందాం. ఈజీగా అర్థమవుతుంది మీకు ఈ ఎగ్జాంపుల్ అయితే. ఇదంతా తీసేయండి. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతుంది NRB కోడ్ కదా. సో దిస్ టైమ్ ఇంకేదైనా ట్రై చేద్దాం. డిపార్ట్మెంట్ వద్దు, చెక్ NRB. ఓకే, NRB కోడ్ని చెక్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఏంటంటే ఇక్కడ బ్రాండ్ డాట్ ఈక్వల్స్ టు H&M, then put international brand, else put local brand. ఓకే, ట్రై చేద్దాం. HM. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే H&M అనేది మనకి మ్యాక్రో దగ్గర ఉంది. సో రిజల్వ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో రిజల్వ్ అవ్వకూడదు. ఓకే, కంపారిజన్ పేజ్ లోనే అది మాస్క్ అయి ఉండాలి. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలండి? అండ్ మీకు మాస్క్ అవ్వాలనుకుంటే ఏం చేయాలి? సింపుల్ గా మీరు NRSTR యూజ్ చేసుకోవచ్చు. ఓకే, పర్సెంట్ NRSTR అది ప్లెయిన్ టెక్స్ట్ లా ఉంటుంది మీకు. సో బ్రాండ్ ఏం చేస్తున్నానంటే పీటర్ ఇంగ్లాండ్. ఓకే, ఇది ఆదిత్య బిర్లా గ్రూప్ బ్రాండ్ అండి. ఇది లోకల్ బ్రాండ్ ఇండియా. ఓకే, సో ఏదైనా ఉన్నాయండి. సో ఫస్ట్ అయితే నేను సబ్మిట్ చేస్తున్నాను. ఓకే, సబ్మిట్ చేయండి. లోకల్ బ్రాండ్. ఓకే, ఫైన్. HMని ఎగ్జిక్యూట్ చేయండి. H&M. సో స్పెషల్ క్యారెక్టర్ ఉంది ఇక్కడ. సో ట్రై చేయండి. అపెరెంట్ సింబల్ M not result, అపెరెంట్ సింబల్ M not result, క్యారెక్టర్ ఆపరెంట్ వాస్ ఫౌండ్. సో ఇలా అయితే మనం సెండ్ చేయలేం, ఖచ్చితంగా మార్క్ చేయాలి. సో అండ్ సింబల్ ఉంది కనుక ఇది NRSTR అని మార్క్ చేయాలి, లేదా NRB కోడ్ అని యూజ్ చేయాలి ఇక్కడ. సో ఏం చేస్తానంటే NRB కోడ్ ఇక్కడ యూజ్ చేస్తాను. పర్సెంట్ NRB కోడ్. ఓకే, సో పర్సెంట్ NRB కోడ్ ఇక్కడ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే సో H&M మన మ్యాక్రోకి బ్రాండ్లో రిజర్వ్ అయ్యేటప్పుడు, మ్యాక్రో వేరియబుల్ బ్రాండ్లో రిజర్వ్ అయ్యేటప్పుడు NRB కోడ్ యాంపర్సెంట్ M అయితే రిజర్వ్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది. బట్ సో దీని పరిస్థితి ఏంటి? దీన్ని సెండ్ చేయడం మీరు H&M అని సెండ్ చేస్తే సబ్మిట్ చేయండి, యూజ్ లేదు. ఇక్కడ ఒక్క దగ్గరే NRB కోడ్ యూజ్ చేయడం వల్ల, ఎందుకంటే ఈ వాల్యూని మీరు సెండ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు మార్కింగ్ లేదు. సో ఖచ్చితంగా మీకు అపెరెంట్ సింబాలిక్ రిఫరెన్స్ M not result. ఇంటర్నేషనల్ బ్రాండ్ వచ్చింది, బట్ వార్నింగ్ వచ్చింది. ఎందుకంటే వార్నింగ్ వచ్చింది? ఎందుకంటే దీనికి మాస్కింగ్ లేదు. ఓకే, సో NRB కోడ్ మీకు ఇక్కడ
కోడ్ చేస్తుంది, బట్ దీన్ని మీరు మాస్క్ చేయాలి ఎగ్జిక్యూషన్ ఫేజ్ లో. సో కంపారిజన్ ఫేజ్ లో సో దేంతో మాస్క్ చేసాం ఇక్కడ? ఎన్ఆర్ఎస్టీఆర్ కదా. సేమ్ ఇక్కడ కూడా మీరు ఎన్ఆర్ఎస్టీఆర్తో మాస్క్ చేయండి, అప్పుడు మీకు ఏ వార్నింగ్ రాదు. Now you can see. ఓకే, సో ఫస్ట్ ఇనీషియల్ వాల్యూ నాకు యాంపర్సెంట్ ఏం రిజాల్వ్ అవ్వకూడదని ఇక్కడ ఒకటి ఇచ్చానండి. ఈ టెక్స్ట్ ని మైక్రో ప్రాసెసర్ కి సెండ్ చేసేటప్పుడు ప్లెయిన్ టెక్స్ట్ లానే వెళ్ళాలి, నార్మల్ సూడో లాంగ్వేజ్ లోనే వెళ్ళాలని చెప్పి ఇక్కడ ఒక ఎన్ఆర్ఎస్టీఆర్ యూజ్ చేశాను నేను. సో వన్స్ ఎన్ఆర్ఎస్టీఆర్ సెండ్ చేసిన H&M బ్రాండ్ ఇక్కడ రిజల్వ్ అవుతుంది కదా, H&M అని. సో H&M ఏదైతే రిజల్వ్ అవుతుందో ఆ వాల్యూ జస్ట్ నార్మల్ టెక్స్ట్ అని ఎన్ఆర్బి కోడ్ మీకు కరెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఎన్ఆర్బి కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూషన్ ఫేజ్ ఫంక్షన్ కనుక సో ఎగ్జిక్యూషన్ ఫేజ్ లో ఖచ్చితంగా మార్క్ చేస్తుందండి. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ ఎన్ఆర్బి కోడ్ మీకు ఎలా వర్కౌట్ అవుతుందండి? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎగ్జాంపుల్లో 2 ఫంక్షన్స్ మనకి హెల్ప్ అవుతున్నాయి. ఒకటి వచ్చి ఎన్ఆర్ఎస్టీఆర్, సో కంపైల్ ఫేజ్ లో సో H&M నార్మల్ టెక్స్ట్ నార్మల్ లాంగ్వేజ్ అని చెప్పి సెండ్ చేసి దానికి యూజ్ అవుతుంది మైక్రో ప్రాసెసర్ కి. సో ఎగ్జిక్యూషన్ ఫేజ్ లో ఎన్ఆర్బి కోడ్ H&M అనేది సో నార్మల్ లాంగ్వేజ్ అని చెప్పి సో M అనేది రిజల్వ్ అవ్వకుండా మనకి హెల్ప్ చేస్తుంది ఎన్ఆర్బి కోడ్. ఓకే, సో ఎన్ఆర్బి కోడ్ అనేది ఎప్పుడు కూడా మనకి కంపైల్ ఫేజ్ లో వర్కౌట్ అవుతుంది, సో ఎగ్జిక్యూషన్ ఫేజ్ లో వర్క్ అవుతాయి. ఓకే, ఎన్ఆర్ఎస్టీఆర్ ఎక్కువగా యూజ్ చేస్తాం when compared with ఎన్ఆర్బి కోడ్. ఓకే, సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఎస్టీఆర్ M మార్క్ చేయడానికి హెల్ప్ చేస్తుంటే సో లైక్ ప్లెయిన్ టెక్స్ట్ లోనే సెండ్ చేస్తుంది H&M. సో ఇక్కడ బ్రాండ్ రిజల్వ్ అయ్యేటప్పుడు H&M కదా ఉంటుంది, B వాల్యూ విల్ బి H&M. సో H&M సో ఎగ్జిక్యూషన్ ఫేజ్ లో M అనేది మళ్ళీ అక్కడ రిజల్వ్ అవ్వకుండా ఎన్ఆర్బి కోడ్ అనేది కోడ్ చేసి స్టాక్ చేస్తుంది మ్యాక్రో ట్రిగ్గర్. సో ఆ విధంగా ఈ ఎన్ఆర్బి కోడ్ అండ్ ఎన్ఆర్ఎస్టీఆర్ మనకి హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఇంకో ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం ఇక్కడ. ఓకే, ఎన్ఆర్ కోడ్తో ఆల్రెడీ డిస్కస్ చేసిన వార్నింగ్ వచ్చింది, ఎందుకంటే ఎన్ఆర్ కోడ్ అనేది కంపారిజన్ ఫేజ్ కాదు, ఎగ్జిక్యూషన్ ఫేజ్. సేమ్ వే ఎన్ఆర్బి కోడ్ అండ్ బి కోడ్ కూడా. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ ఏ ఫంక్షన్ యూజ్ చేయకుండా ఫస్ట్ నేను డేటా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను కోర్స్ అని చెప్పి ఈ ఎగ్జాంపుల్. సో వార్నింగ్ వస్తుంది మనకు తెలుసు, అపరెంట్ సింబాలిక్ అనలిటిక్స్ నాట్ రిజాల్వ్ అని చెప్పి. ఓకే, సో ఎందుకు 2 times వార్నింగ్ వస్తుందండి? సో ఒకటి వచ్చేసి ఫస్ట్ పర్సన్ సెలెక్ట్, రెండోది పర్సన్ పుట్ సంబంధించి. ఓకే, సో దీన్ని course_1 అని చెప్పి ఎన్ఆర్బి కోడ్. సో ఇక్కడైతే వార్నింగ్ వచ్చింది. సో ఎన్ఆర్బి కోడ్ అని చెప్పి నేను చేసి ఇక్కడ ట్రై చేస్తాను రిజల్ట్ చెక్ చేయడానికి. వాల్యూ course_1 ఈక్వల్స్ సేమ్ ఇక్కడ కూడా వార్నింగ్ వస్తుంది. అపరెంట్ సింబాలిక్ అంటే రిజల్వ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, సో మార్క్స్ చేయట్లేదు. ఎందుకు మార్క్స్ చేయట్లేదు ఎన్ఆర్బి కోడ్? సో జస్ట్ మీరు ఓపెన్ కోడ్ లో డైరెక్ట్ గా ట్రై చేస్తున్నారు. సో ఎన్ఆర్బి కోడ్ ఏ ఫంక్షన్ ఉంది? కంపారిజన్ ఫేజ్ ఫంక్షన్, ఎగ్జిక్యూషన్ ఫేజ్ ఫంక్షన్? ఎగ్జిక్యూషన్ ఫేజ్ ఫంక్షన్, రైట్? సో మనకి ఎలా వర్కౌట్ అవుతుంది? సో మార్క్స్ చేయలేదు ఇది. ఓకే, సో అదే దాన్ని స్టిల్ అగైన్ వార్నింగ్ అని చెప్పి నేను మెన్షన్ చేస్తాను. ఎన్ఆర్బి కోడ్ ఫస్ట్ ఎన్ఆర్ఎస్టీఆర్తో మాస్క్ చేసేసి ఓకే course_2 అంటే course_2 అనే మ్యాక్ వేరియబుల్ నేను క్రియేట్ చేస్తున్నాను అండ్ డేటా అండ్ అనలిటిక్స్ వాల్యూని స్టోర్ చేస్తూ.
with help of NRSTR. Of course, no problem. Yes, you know that, right? NRSTR మార్క్స్ చేస్తుంది మనకి కంపైల్ ఫేజ్ లో ఈ మ్యాక్రో ట్రిగ్గర్స్ ని. అండ్ నెక్స్ట్ ఎవ్రీథింగ్, ఎనీ క్యారెక్టర్స్ అయినా మనం ఏ క్యారెక్టర్ అయినా మార్క్స్ చేయొచ్చు NRSTR, ఆల్ టైప్ 3 క్యారెక్టర్స్. సో వార్నింగ్ రాదు మీకైతే course_2 ఈక్వల్స్ టు డేటా అనలిటిక్స్ వాల్యూ డిస్ప్లే చేసేస్తుంది. ఫైన్. ఇప్పుడు course2 మనం క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు డేటా అనలిటిక్స్ అని చెప్పి course2 అనే మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసాం. ఈ మ్యాక్రో వేరియబుల్ మీరు యూజ్ చేసుకుంటూ అప్పుడు మీరు క్రియేట్ చేసుకోవచ్చు విత్ NRB కోడ్. ఎలా అంటే course3 అని చెప్పి నేను ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. బట్ ఇక్కడ ఏంటది &course2 డాట్ NR UOT. ఓకే, సో course2 ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది విత్ డేటా అండ్ అనలిటిక్స్. సో దాన్ని నేను NRB కోడ్తో course2ని యూజ్ చేస్తూ course3 వేరియబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సబ్మిట్. సో ఏమనుకుంటున్నారు, వార్నింగ్ వస్తుంది అనుకుంటున్నారు, రాదనుకుంటున్నారు. ఫస్ట్ %letతో course3ని సబ్మిట్ చేస్తాను. హియర్ వార్నింగ్ ఏం లేదు కదా, రైట్? ఇక్కడ చూడండి, %putతో ట్రై చేయండి. వాల్యూ చెక్ చేసేటప్పుడు వాల్యూ చెక్ చేయడం అనేది అది ఎగ్జిక్యూషన్ ఫేజ్ అండి. అది సో డెఫినెట్లీ మార్క్స్ చేస్తుంది యాజ్ టీజ్ గా మీకు course3 వాల్యూ వస్తుంది వితౌట్ వార్నింగ్. అర్థమైందని అనుకుంటున్నానండి. సో ఫస్ట్ డైరెక్ట్ గా క్రియేట్ చేసేదానికి NRB కోడ్లో ఆల్రెడీ ఒకసారి క్రియేట్ చేసాము మ్యాక్రో వేరియబుల్. ఆ మ్యాక్రో వేరియబుల్ త్రూ మనం ఇంకొక మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అంటే సో ఆల్రెడీ డిఫైన్ అయిపోయింది, కంపైల్ అయిపోయింది ఆ వాల్యూ. ఓకే, సో నో ప్రాబ్లం. సో ఎగ్జిక్యూషన్ ఫేజ్ లో ఇది ఏదైతే ఆ వాల్యూ ఉందో డేటా అండ్ అనలిటిక్స్ అది మార్క్స్ చేసేస్తుంది NRB కోడ్. ఓకే, సో మీరు ఇలా సబ్మిట్ చేయగానే &course2 డాట్ వాల్యూ వచ్చేస్తుంది డేటా అనలిటిక్స్ అని. ఆ డేటా అనలిటిక్స్ లో ఉండే N సింబల్ ని NRB కోడ్ అనేది మార్క్స్ చేసేస్తుంది N సింబల్. సో మీరు %put చేసేటప్పుడు ఇంకా వార్నింగ్ రాదు. గాట్ ఇట్? ఓకే, సో ఇక్కడ ఎందుకు వార్నింగ్ వచ్చింది, ఇక్కడ ఎందుకు వార్నింగ్ రాలేదని దానికి మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ డైరెక్ట్ గా మనం క్రియేట్ చేసేస్తున్నాం విత్ డేటా అండ్ అనలిటిక్స్. అపరెంట్ సింబల్ రిఫరెన్స్ అనలిటిక్ నాట్ రిజాల్వ్డ్ అని చెప్పి వచ్చేసింది. సబ్మిట్ చేయగానే ఇది మార్క్స్ చేయదు, ఇది కంపైల్ ఫేజ్, ఇది డైరెక్ట్ గా మార్క్స్ చేయదు ఈ ఫేజ్ లో. సో &అనలిటిక్స్ అనేది రిజల్వ్ అని ట్రై చేస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసి ఆ వాల్యూ ఇందులో స్టోర్ అయ్యి ఉంది, ఇదైతే రిజల్వ్ అవుతుంది. ఇక్కడ ఎలాగైతే &అనలిటిక్స్ రిజల్వ్ అవడానికి ట్రై చేస్తుందో &course_2 కూడా రిజల్వ్ అవడానికి ట్రై చేస్తుంది. ఎస్, &2 వాల్యూ డేటా అండ్ అనలిటిక్స్, రైట్? ఓకే, సో రిజల్వ్ అయిన తర్వాత వచ్చే వాల్యూ ఏదైతే ఉందో దాన్ని అయితే మీకు ఇంకా రిజల్వ్ అవనివ్వదు NRB కోడ్. అది ఎగ్జిక్యూషన్ ఫేజ్ లో మీకు అక్కడ ఆపేస్తుంది ఈ &అనలిటిక్స్ అనే దాన్ని ఇంకా రిజల్వ్ అవ్వకుండా. ఓకే, సో ఇదైతే రిజల్వ్ అవుతుంది. ఎలా అయితే ఇక్కడ మీకు రిజల్వ్ అవ్వడానికి ట్రై చేసింది &అనలిటిక్స్ అనేది, ఇక్కడ కూడా ఇది కూడా రిజల్వ్ అవుతుంది. సో రిజల్వ్ అవ్వగా వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో అది NRB కోడ్ అనేది కోడ్ చేసేస్తుంది. మీరు చెక్ చేసేటప్పుడు మీకు ఇంకా వార్నింగ్ రాదు. గాట్ ఇట్? ఓకే, NRB కోడ్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను క్లియర్ గా. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సేమ్ ఎగ్జాంపుల్. సినారియో 1. సో డైరెక్ట్ గా సో మనకు తెలిసింది &అనలిటిక్స్ అనేది రిజల్వ్ అని ట్రై చేస్తుంది. సో వాల్యూ లేదు కనుక ఎర్రర్ వస్తుంది. సినారియో 2. NRB కోడ్ యూజ్ చేసి నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, NRB కోడ్ అనేది కంపైల్ ఫంక్షన్ కాదు, అది ఎగ్జిక్యూట్ ఫంక్షన్. సో ఓపెన్ కోడ్ లో మీరు ట్రై చేస్తే ఏమవుతుందండి, అది మార్క్స్ చేయదు. సో మార్క్స్ చేయకపోగా ఏమవుతుంది, అప్పుడు అగైన్ వార్నింగ్ వస్తుంది. See here, apparent symbol reference analytics not resolved. సో మీకు డిఫరెన్స్ ఇక్కడ ఈజీగా అర్థం అవడం కోసం నేను NRSTR ఎక్స్ప్లెయిన్ చేశాను. NRSTR అనేది మీ కంపైల్ ఫంక్షన్, అది డైరెక్ట్ గా కంపైల్ ఫేజ్ లో మార్క్స్ చేస్తుంది అన్ని క్యారెక్టర్స్ ని అలాంగ్ విత్ మ్యాక్రో ట్రిగ్గర్స్ % అండ్ N సింబల్.
You can see there is no error. Course 2 అనేది క్రియేట్ అయింది NRSTR డేటా అండ్ అనలిటిక్స్. ఓకే, సో కోర్స్ 2 మ్యాక్రో వేరియబుల్ యూజ్ చేస్తే నేను కోర్స్ 3 మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. దిస్ టైమ్ NRB కోడ్ యూజ్ చేస్తున్నాను. ఓకే, NRB కోడ్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇదైతే ఎస్ స్టిల్ కంపైల్ ఫేజ్ ఫంక్షన్ అండి. సో కంపైల్ ఫేజ్ ఇది కూడా స్టిల్ కంపైల్ ఫేజ్, బట్ సేమ్ ఇక్కడ ఎలాగైతే ఇది రిజాల్వ్ అవడానికి ట్రై చేసిందో ఇక్కడ కూడా యాంపర్సెంట్ కోర్స్ 2 రిజాల్వ్ అవుతుంది. రిజాల్వ్ అవ్వగానే ఏ వాల్యూ వస్తుందని డేటా అనలిటిక్స్ అనేది వస్తుంది. ఇప్పుడు NRB కోడ్ అనేది వాటిని ఎగ్జిక్యూషన్ ఫేజ్ లో మార్క్ చేసేస్తుంది అండ్ సింబల్ ని, ఇంకా రాదు మనకి. ఓకే, సో డైరెక్ట్ గా అయితే మీరు NRB కోడ్ యూజ్ చేయలేదండి. ఇలా ఇండైరెక్ట్ గా ఆల్రెడీ ఒకసారి కంపైల్ అయిపోయిన వాల్యూని యూజ్ చేసి మీరు మార్క్ చేసుకోవాలనుకుంటే NRB కోడ్ యూజ్ చేసుకోవచ్చు. అదైతే గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ అంటే ఇంకా NRSTR. ఓకే, సో మరి ఇక్కడ NRSTR యూజ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ NRSTR యూజ్ చేస్తే ఏమవుతుందండి? సేమ్ ఎగ్జాంపుల్ మీరు NRSTR టు NRB కోడ్ వార్నింగ్ వచ్చింది. సినారియో 3 NRSTR తో నో వార్నింగ్ క్రియేటెడ్. సినారియో 4 yes it's working. Scenario 5 NRSTR ampersand course underscore 2 యూజ్ చేసి course underscore 3 క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే 4 అని పెడతాను. 4 అనే మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నానండి. ఓకే, ampersand course underscore 2 వాల్యూ ఏంటి ఆల్రెడీ మనకు తెలుసు, డేటా అండ్ అనలిటిక్స్. దాన్ని యూజ్ చేసి కోర్స్ అండర్స్కోర్ 4 ఇప్పుడైతే NRSTR. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ కి ఇప్పటికి మీకు డిఫరెన్స్ అండి. సో ఎందుకోసం అంటే నేను ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. అంత డీటెయిల్ గా అయితే ఇంటర్నెట్ లో ఎక్కడ మనకి లేవండి దీనికి సంబంధించి, ఈ ఫంక్షన్ సంబంధించి. ఏ వెబ్సైట్ చూసినా కానీ మీకు కంప్లీట్ గా కన్ఫ్యూజ్ ఉంటుందండి. ఎవరు క్లియర్ గా చెప్పట్లే. మీరు ట్రై చేయండి కావాలంటే. ఓకే, సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ డిఫరెన్సెస్ అన్ని త్రూ సమ్ బుక్స్ రిఫరెన్స్. ఓకే, ఇప్పుడు NRSTR యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే NRSTR మన కంపైలేషన్ ఫేజ్ మార్కింగ్ ఫంక్షనే కదా. సో కోడ్ చేస్తుంది కదా కంపైలేషన్ ఫేజ్ లో, అంటే ఇది రిజల్వ్ అవ్వకుండా చేస్తుంది కదా, అంతేనా? డైరెక్ట్ గా స్టోర్ చేసేస్తుంది ఏ వాల్యూ అయినా కానీ కంపైలేషన్ ఫేజ్ లో, అది రిజల్వ్ అవ్వనివ్వదు NRSTR. సో మీరు గెస్ చేసేయచ్చు కోర్స్ 4 వాల్యూ ఏంటి అనేది. డేటా అనలిటిక్సా లేకపోతే ఇదే వస్తుందా? ampersand course underscore 2 కదండి వస్తుంది. ఎగ్జాక్ట్లీ, see here ampersand course underscore 2, ఎందుకంటే ఏదైతే వాల్యూ ఉందో అలా మార్క్ చేసేస్తుంది, సెండ్ చేసేస్తుంది మైక్రో ప్రాసెసర్ కి కోర్స్ అండర్స్కోర్ 4 వాల్యూ అదే ఇంకా. బట్ ఇక్కడ NRB కోడ్ యాజ్ దిస్ ఇస్ కంపైల్ ఫేజ్ కోర్స్ 2 అనేది అయితే ఏం చేయలేదు. అది రిజాల్వ్ అయిన తర్వాత ఏదైతే వాల్యూ వచ్చే వాటిని ఎగ్జిక్యూషన్ ఫేజ్ లో మార్క్ చేసేస్తుంది అండ్ సింబల్ రిజాల్వ్ అవ్వకుండా. సో NRSTR కి NRB కోడ్ కి అది డిఫరెన్స్ అండి. కంపైలేషన్ ఫేజ్ మ్యాక్రో కోడింగ్ ఫంక్షన్ కి ఎగ్జిక్యూషన్ ఫేజ్ మ్యాక్రో కోడింగ్ ఫంక్షన్ కి డిఫరెన్సెస్ అయితే మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో నేనైతే మ్యాథ్స్ ట్రై చేస్తున్నానండి సింప్లిఫై చేయడానికి ఈ కాన్సెప్ట్స్. సో కేర్ఫుల్ గా వినండి. ఓకే, స్టిల్ ఈ వీడియో చూస్తున్నప్పటికీ మీకు డౌట్స్ వస్తున్నాయి, ఇంకా క్లారిఫికేషన్ రాలేదు అనుకుంటే కనుక సో కామెంట్ చేయండి. సో నాకు ఈ కాన్సెప్ట్ అయితే క్లియర్ గా అర్థం కాలేదండి, మరొకసారి చెప్పండి అని చెప్పి. ఏ కాన్సెప్ట్ అయితే అర్థం కాలేదో నాకు జస్ట్ కామెంట్ చేయండి. ఓకే, సో ఆ కాన్సెప్ట్ ఏ క్వశ్చన్స్ ఎవరెవరైతే క్వశ్చన్స్ అడుగుతారో అన్ని క్వశ్చన్స్ కి ఒక వీడియో చేసి నేను మళ్ళీ పెడతాను మీకు డెఫినెట్లీ. ఓకే, సో కంప్లీట్ సాస్ ప్రోగ్రామింగ్ అన్నింటికల్లా డిఫికల్ట్ టాపిక్ ఏదైనా ఉందంటే మ్యాక్రోస్ అండి. ఎండ్ ఆఫ్ ది సాస్ అండ్ హార్ట్ ఆఫ్ ది సాస్ వెరీ డిఫికల్ట్ ఆల్సో, బట్ ఎప్పుడు డిఫికల్ట్ అండి. సో మీకు బేసిక్స్ ఏవి రాకుండా మీరు డైరెక్ట్ గా మ్యాక్రో ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నాను అనుకుంటే అప్పుడు డిఫికల్ట్. బేసిక్స్ వచ్చిన తర్వాత మ్యాక్రో ప్రోగ్రామింగ్ అంత ఏం డిఫికల్ట్ కాదండి, వెరీ ఈజీ. సో అదే నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. సో ప్రీవియస్ వీడియోలో సో 4 కాన్సెప్ట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 4 కాన్సెప్ట్స్ మీకు ఈజీగా అర్థమైపోతాయి. ways of creating macro variables and scope of macro variables, how to create macro and how to use when there is a requirement. Introduction to macro program. ఒక మ్యాక్రో క్రియేట్ చేయాలంటే ఎన్ని స్టెప్స్ జనరల్ మనం ఫాలో చేయాల్సి ఉంటుంది అదని మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్.
సో కంటిన్యూషన్ ఈ వీడియోలో మీకు మ్యాక్రో ఫంక్షన్స్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తాను. ఎందుకంటే మ్యాక్రో ఫంక్షన్ సంబంధించి ఏ ఒక్క యూట్యూబ్ వీడియో ట్యూటోరియల్లో మీకు ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండదు. ఐఎమ్ డామ్ షూర్. ఇన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉండవు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అది చెప్పేస్తారు అంతే. అసలు చెప్తున్న వాళ్ళకి అర్థమవుతుందో లేదో నాకే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేనైతే నాకు అర్థమైంది, సో చూస్తున్న వాళ్ళు కూడా అర్థం అవ్వాలనే కాన్సెప్ట్లోనే చేస్తున్నానండి వీడియో. అర్థమవుతుందని అనుకుంటున్నాను. స్టిల్ అర్థం కాకపోయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో జస్ట్ కామెంట్ చేయండి. ఓకే, ఇది ఎన్ఆర్ బి కోట్. సో మనం కోట్, ఎన్ఆర్ కోట్, బి కోట్, ఎన్ఆర్ బి కోట్ 4 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకున్నాం. 4 మ్యాక్రో ఫంక్షన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఎగ్జిక్యూషన్ ఆఫ్ మ్యాక్రో కోడింగ్ ఫంక్షన్స్. స్టిల్ ఒక్క ఫంక్షన్ ఉండిపోయింది, సూపర్ క్యూ. సూపర్ క్యూ ఎలా యూజ్ అవుతుంది అంటే మనకి